యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో శంఖపూలని మీరు చూసే ఉంటారు కదా, చాలామంది ఇప్పుడు ఆ పర్పుల్ శంఖపూలతో యూట్యూబ్లో చూసినట్టయితే చాలా రెసిపీస్ అయితే చేస్తున్నారు. ఆ వాటర్ తాగడం, లేదంటే దాంతో అన్నం వండడం, చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు మనకు తెలిసిందంతే. మరి అవి కరెక్ట్గా ఎలా వాడాలి? అవి బాడీని రకరకాల ఫుడ్స్తో మనం నింపేస్తాం కదా, బిర్యానీలు, పిజ్జాలు అన్నీ. సో డీటాక్సిఫికేషన్స్కి ఇవైనా యూజ్ అవుతాయా అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే. సో శంఖపూల గురించి ఈరోజు మాట్లాడదామా. అంటే ఎప్పటి నుంచో ఉన్నాయేమో తెలియదు, కానీ అందరికీ ఇప్పుడైతే అవేర్నెస్ వస్తుంది. అంటే ఆ పూలతో అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని చెప్పి. అసలు కరెక్ట్ హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి? శంఖపూలని మనం ఫుడ్ రూపంలో తీసుకోవడం కానీ, ఫేస్కి కూడా అప్లై చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి మనం పొందొచ్చు దాంతో? యాక్చువల్లీ శంఖపూల్ని అపరాజిత అంటారు. అపరాజిత కరెక్ట్ నేమ్ అదా? అది ఆయుర్వేదిక్ నేమ్. ఆయుర్వేదిక్ నేమ్ అంటే అపరాజిత, అంటే పరాజితం లేనిది. సో ఏ రోగం ఉన్నా సరే దీన్ని యూజ్ చేస్తే ఆ రోగాలన్నీ పోతాయి. ఆ కాన్సెప్ట్ తో దానికి పేరు పెట్టింది అనమాట, అపరాజిత అని. ఓకే. సో మనకేంటంటే వీటిల్లో 2 రకాలు మాత్రమే అసలు ఒరిజినల్ వెరైటీస్, అంటే బ్లూ కలర్ అండ్ వైట్ కలర్. ఇప్పుడు మనకి చాలా కలర్స్ దొరుకుతున్నాయి, లైక్ పింక్, పర్పుల్, రకరకాలు దొరుకుతున్నాయి. కానీ ఇవన్నీ న్యాచురల్ కాదు, ఇవన్నీ కూడా జెనెటికలీ మోడిఫైడ్ అనమాట. ఓకే. సో మనకి మెయిన్ ఏంటంటే దాంట్లో ఉన్న ఫుడ్ కానీ, దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, మనకి న్యాచురల్ ఇవి ఉన్నాయో, అవి ఓన్లీ పింక్ వైట్ అండ్ పర్పుల్, ఇవి 2 కలర్స్ వాటిల్లోనే పర్ఫెక్ట్గా దొరుకుతాయి అనమాట మనకి. పర్పుల్ అంటే బ్లూ షేడ్స్ మెయిన్లీ అని. జనరల్గా ఏంటంటే బ్లూ షేడ్లో యాంథోసైనిన్ అనే ఒక పదార్థం ఉంటుంది అనమాట. ఈ యాంథోసైనిన్స్ ఏం చేస్తాయి, జనరల్గా మనం ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే నార్మల్గా ఏదైతే ఉందో దాన్ని లివర్ అనేది మనకి క్లియర్ చేస్తుంది, న్యాచురల్ ఫుడ్స్ని న్యాచురల్గా చేస్తుంది. బట్ మనం కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ మనకి యాడ్ చేసేసి మరి ఫుడ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. దాన్ని ఏంటంటే మన బాడీకి నేచర్లోని ఎలా ఉందో దాన్ని చేయడం బాగా తెలుస్తుంది. బట్ నేచర్కి కాకుండా ఆర్టిఫిషియల్గా ఏదైనా మనం కలిపినప్పుడు బాడీ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. ఓకే. ఆ డిఫరెంట్గా రియాక్ట్ అయినప్పుడే ప్రొడ్యూస్ చేసేదే టాక్సిన్స్ అన్నమాట. సో అవి ఫ్రీ రాడికల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి, బాడీలో మన టిష్యూస్ మీదనే యాక్ట్ చేసి మన టిష్యూస్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఈ జనరల్గా ఏంటంటే ఈ యాంథోసైనిన్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటున్నాయో, అంటే మన బాడీకి అబ్జర్షన్ అయిపోయి ఎలిమినేట్ అవ్వాలి, ఎనర్జీ అన్న ఇవ్వాలి, 2 చేయకుండా ఉట్టిగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉట్టిగా తిరిగి మన టిష్యూస్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఫ్రీ రాడికల్స్ని. వాటిని స్కావెంజ్ చేస్తాయి, అంటే క్లీన్ చేస్తాయి. ఓకే. వాటిని క్లీన్ చేసి మన బాడీని, మనం ఏదైతే ఇంట్లో చెత్త వస్తే చిమ్మేస్తామో సేమ్ అట్లాగా స్కావెంజ్ అనమాట ఇది. అంటే వాటిని తినేసేసి దాన్ని మన బాడీని క్లీన్ అవుట్ చేస్తూ ఉంటాయి. ఇవి జనరల్గా ఏంటంటే ఈ యాంథోసైనిన్స్ అన్ని పర్పుల్ కలర్, పింక్, మనకి బ్లూ కలర్, పర్పుల్ కలర్ వీటిల్లో ఎక్కువ ఉంటాయి. రెడ్ కలర్ వెరైటీస్లో కూడా కొంచెం ఉంటాయి. ఏదైనా ఫుడ్లో ఒక కలర్ వచ్చింది అంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ కెమికల్ ఉంది, న్యాచురల్ కెమికల్ దాంట్లో ఉందో దాన్ని బట్టి ఆ కలర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు క్యారెట్ ఉంది, కెరటినాయిడ్స్ ఉన్నాయి, సో దానివల్ల క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్కి దాని కలర్ మనకి రిప్రజెంట్ చేస్తుంది, అంటే దాంట్లో ఆ పాయింట్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, వైట్ కలర్ ఉంటుంది, బ్రౌన్ పర్పుల్ కలర్ ఉంటుంది, రెండు న్యాచురలే. కానీ వైట్ కలర్ దాంట్లో యాంథోసైనిన్స్ ఉండవు, పర్పుల్ కలర్ దాంట్లో యాంథోసైనిన్స్ ఉంటాయి. ఈ ఒక్క కెమికల్ ప్రోడక్ట్ వల్ల దాని కలర్ చేంజ్ అవుతుంది. ఆ ఒక్క కెమికల్ వల్ల మన బాడీలో ఏం ఎఫెక్ట్ వస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అయితే ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ రిలేటెడ్ బెనిఫిట్స్ డిఫరెంట్ ఉంటాయా? ఉంటాయి. సో అది మనకి జనరల్ గా ఏంటంటే రెడ్ కలర్ మనం గ్రేప్స్ తీసుకుంటాం, వైట్ కలర్ గ్రేప్స్ ఉంటాయి. బట్ రెడ్ కలర్ గ్రేప్స్ లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఐరన్ వల్ల మన బాడీకి బ్లడ్ వస్తుంది. సో అట్లా అన్నమాట, ప్రతి దానికి దాని నుండి కలర్ కూడా దట్ రిప్రజెంట్స్ ద బాడీలో మన ఫంక్షన్ ఏమై ఉంటుంది అని కూడా అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో అట్లాగా పర్పుల్ కలర్ ఫ్లేవర్స్ ఆఫ్
శంకుపూలు. ఓకే. ఈ శంకుపూలు ఏంటంటే మనకి యాంథోసైనిన్స్ వల్ల మన బాడీలో ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి క్లీన్ చేయడము, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ రావడం, ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని క్లీన్ చేయడం, మనకి ఫర్దర్ ఏంటంటే క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సెల్ని నార్మల్గా పెరగాలి, కానీ దాన్ని ఇరిటేట్ చేయడం వలన ఒక సెల్ 2 సెల్స్గా పక్క రోజుకి 2 కావాల్సింది 4, 6, 8 అట్లా ఎక్సెస్గా మనకి ప్రొలిఫరేట్ అయిపోతుంది. సో దానివల్ల గ్రోత్ ఫామ్ అయిపోతుంది. అట్లాంటివి రానికుండా అది ఇరిటేట్ చేయకుండా ముందే తీసేసే యాక్షన్స్ ఉంటాయి అన్నమాట యాంథోసైనిన్స్లో. సో అందుకనే మనకి శంకుపూలు అనేది చాలా మంచివి. వీటిని కాచుకొని మనము తాగడం, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్ని ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు. ఇవన్నీ కూడా ఓకే. అపరాజిత అనేది మెయిన్ ప్లాంట్ చరక సంహిత నుంచి మనకి వేదాల నుంచి ఉంది, చరక సంహిత నుంచి మనకి చెప్పారు. ఇవన్నీ నిఘంటువుల్లో ఇవన్నిట్లో కూడా అపరాజితానికి మంచిగా ఎఫెక్ట్ ఉందని చెప్తారు. ఓకే. జనరల్ గా ఏంటంటే దానికి రూట్ మెయిన్, యాక్చువల్లీ మెడిసినల్ యాక్షన్ గా చేసినప్పుడు మనకి రూట్ తీసుకుంటాము. అది కాకుండా కూడా ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ కూడా దానికి ఎఫెక్ట్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ రెండిట్లో మనకి తెల్ల పూలు, శంకు పూలు కూడా మంచివేనండి. రూట్ వైజ్కి వెళ్ళినప్పుడు తెల్ల పూలు ఉన్న రూట్ అనేది మంచి బెనిఫిట్స్ ఉంటాయంట, హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ యాంటీ ఆక్సిడెంట్ మనకి బాడీలో మనకి ఇంతవరకు చాలు అనుకున్న వాటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది ఈ పింక్ కలర్ చెట్టుకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. సో మనకి బోన్ హెల్త్ కావాలి అనుకున్నప్పుడు వైట్ కలర్ ఫ్లవర్స్ యొక్క రూట్స్ తీసుకోవాలి. సో అండ్ మనకి బాడీలో డీటాక్స్ కావాలి, మనం యంగ్గా కనపడాలి అనుకున్నప్పుడు, సో దీనికి వయస్థాపన కూడా ఉంది అనమాట. అంటే మన వయసుని ఆపగలుగుతుంది. కొంతమంది చూసారా ఏజ్ ఎక్కువ ఉంటుంది కానీ చూడడానికి చిన్నగా కనపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు బాడీలో ఈ నెగిటివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే చిన్నగానే ఉంటారు బట్ ఏజ్డ్ గా కనపడుతుంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మన బాడీలో ఏదైతే క్లీనింగ్ మెకానిజం జరుగుతుందో దాన్ని బట్టి మన హౌస్ మనం ఎప్పుడు నీట్ గా ఉంచుకుంటే ఎలా ఉంటుంది మన బాడీ కూడా అట్లానే. అది ఈ యాంథోసైనిన్స్ మనం క్లీన్ చేస్తా, యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకుంటా ఉంటే సో మన బాడీ కూడా క్లీన్ అయ్యి అంతే పర్ఫెక్ట్ గా మన నీట్ గా కనపడుతుంది. ఇప్పుడు అది జెనెటికల్ గా వస్తుందా మ్యామ్? ఇప్పుడు యంగ్ గా కనిపించడం కానీ ఆ బాడీ డీటాక్స్ చేసుకోవడం అంటే జెనెటిక్ ఈజ్ వన్ పాయింట్. సో ఇప్పుడు మన 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 అమ్మలు కొంచెం చిన్న ఫేస్ ఉంటే మనం చిన్నగా కనపడతాం. సో దట్స్ అ థింగ్, అది జెనెటిక్ గా ఉంటుంది. బట్ దాంట్లో కూడా మనం ఒకవేళ వాళ్ళు యంగ్గా ఉన్నా కానీ మనము చేసే పిచ్చి అంటే మీన్స్ సరిగా ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, ఇవన్నీ మనం చేసామంటే మనకి ఆటోమేటిక్ గా వాళ్ళు మంచిగా ఉన్నా కూడా మనకి ముడతలు వచ్చేస్తాయి ఎర్లీగా. సో మనమేమంత ఫ్రీగా ఉండం. సో వన్ థింగ్ ఈజ్ జెనెటిక్, బట్ డెఫినెట్లీ ఫుడ్ ఈజ్ ద సెకండ్ థింగ్. సో జెనెటిక్ ఉన్నా సరే నువ్వు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఫుడ్ కానీ, నువ్వు చేసే స్లీప్ కానీ, యాక్టివిటీస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఇవి చేంజెస్ లేకపోతే మళ్ళీ దాని ఎఫెక్ట్ ఏం కనపడదు. ఈవెన్ విత్ డయాబెటీస్ అనుకో, మనకి షుగర్ కూడా అంతే. మన తల్లిదండ్రుల నుంచి మనకి షుగర్ జెనెటికల్ గా రావచ్చు. బట్ వెన్ యు ఆర్ డూయింగ్ ఏ పర్ఫెక్ట్ థింగ్, అంటే నువ్వు తినే ఫుడ్ లో కానీ నువ్వు చేసే ఎక్సర్సైజ్ కానీ పర్ఫెక్ట్ గా ఉందనుకో ఆటోమేటిక్ గా నీకు షుగర్ రాదు, ఒకవేళ హెరిడిటరీ ఉన్నా కానీ. సో అట్లాగా మనకి ఈ ఫుడ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నా సరే మన బాడీని కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉంచుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనకి దాని ఎఫెక్ట్ కనపడుతుంది. ఓకే. సో ఏజ్ తక్కువ ఉండడం కానీ ఇవన్నీ. అండ్ ఇప్పుడు ఈ శంకుపూలు 2 రకాలుగా మాత్రమే తెలుసు. ఒకటి టీ రూపంలో తీసుకోవడం, మళ్ళీ అందులో లెమన్ హనీ అవి యాడ్ చేయొచ్చా? చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫుడ్ తో కలిపి బియ్యంతో కలిపేసి ఆ వాటర్ చేస్తున్నారు. ఇంకెలా యూజ్ చేసుకోవచ్చు ఇవి? దీన్ని జనరల్ గా రూట్స్ యూజ్ చేస్తాము మనము. ఈ రూట్స్ యూజ్ చేసి రూట్స్ తో పౌడర్ చేస్తాము. ఈ రూట్ పౌడర్ ని మనం వాడుకోవచ్చు. దాన్ని కూడా ఇప్పుడు మనకి బోన్స్ ఇప్పుడు 35 years దాటిందంటే ఆడవాళ్ళందరికీ ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. అంటే బోన్ వీక్ అయిపోతుంది. పోరోసిస్ అంటే అక్కడ ఉన్న కాల్షియం ఏంటంటే తక్కువ అయిపోతూ ఉంటుంది. సో స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది, బోన్ స్ట్రెంగ్త్. ఇట్లాంటి వాళ్ళకి వైట్ శంకు పూలు ద బెస్ట్. సో వైట్ శంకు పూలతో కూడా మనం అన్నం వండుకోవచ్చు. వాటిని డిఫ్యూజ్ చేసి దాన్ని కూడా వండుకోవచ్చు. చాలా మంది అందరూ ఇవి మాత్రమే చూస్తున్నారు. ఇవి దేనికి? బాడీ డీటాక్స్ చేసి వీటికి. బట్ తెల్లు శంకు పూలతో చేసిన వాటర్ అవి ఎందుకు మంచిదో మనం చూద్దామంటే అవి బోన్ స్ట్రెంగ్త్ కి చాలా మంచిది. సో లేడీస్ అంటే తెల్ల శంకు పూలు డైరెక్ట్ తీసుకోవడం వాటర్ లో సేమ్ ఇన్ఫ్యూషన్. ఇప్పుడు ఏదైతే మనము
పర్పుల్ పూలని బ్లూ పూలని వేసి ఎట్లయితే మనం వాటర్ తీసి అన్నం వండుకోవడం కానీ మనము ఏదైతే టీ లాగా తాగుతున్నామో సేమ్ అవే వైట్ పూలతో కానీ వాడితే మనకి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే. సో వైట్ పూలతో వాడినప్పుడు అది బోన్ స్ట్రెంత్ అదే యాజ్ ఇఫ్ నీళ్ళల్లో వేసి అట్లానే టీ తాగితే అది బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ మన బాడీ కూడా స్ట్రెంథనింగ్ గా ఉంటుంది అనమాట. ఓకే. సో జనరల్ గా మనకి ఇవే తెలుసు, వీటిని మాత్రమే ఇన్ఫ్యూషన్ చూస్తారు, బట్ తెల్ల పూల గురించి మాట్లాడరు. బట్ తెల్ల పూలకు కూడా దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది, బెనిఫిట్స్ అయితే హెల్త్ ఉంటాయి. బెనిఫిట్స్ ఉన్నాయి. దాని వాటర్ కూడా మనం కొబ్బరి పాలు బిర్యానీ అట్లా చేసుకుంటాం కదా, అలాగా ఈ వాటర్ ని తీసి మనం అన్నంలో పెట్టి ఉడికించుకుంటే బోన్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏదైనా కానీ మనకి అవైలబిలిటీ లేనప్పుడు ఒక్కసారి తెచ్చుకొని దాన్ని డ్రై చేసి ఆ పౌడర్స్ యూస్ చేసుకోవడం చేస్తూ ఉంటారు కదా, వీటిని అలా యూస్ చేసుకోవచ్చు. మనకి Seasonal గా collect ఇక్కడ చేసుకో- ఆయుర్వేదంలో ఒక ఫార్ములా ఉంది. ఎప్పుడైనా సరే వెట్ అంటే తడిగా ఉన్నవి, వెట్గా ఉన్నవి, ఫ్రెష్ గా ఉన్నవి మనకి దొరికినప్పుడు దాన్ని ఫుల్ అమౌంట్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక కప్పు ఉన్నప్పుడు ఒక కప్పు పూలు మనం యూజ్ చేయాలంటే కప్పు నిండా వాడాల్సి వస్తుంది. అదే ఎండిపోయినవి వేసుకుంటే హెర్బ్స్ ఏవైనా సరే దాంట్లో హాఫ్ యూజ్ చేస్తే చాలు. అవును. సో ఆ హాఫ్ యూజ్ చేసి దాన్ని వాటర్ పెట్టేసి దాన్ని కొంచెం నానబెట్టారు అట్లీస్ట్ 12 hours. మనకి నానబెడితే అప్పుడు దాని ఎఫెక్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకే. సో దాన్ని మనం ఇన్ఫ్యూజ్ చేసుకొని దాంతో మనం చేసుకోవచ్చు, ఇలా ప్రిజర్వ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు మనం. ఓకే. సో ఇది అనమాట శంకు పూల గురించి. ఇంకా మీకు ఇంకా కావాలి తెలుసుకోవాలి వేరే ఏదన్నా పర్టికులర్ ఆయుర్వేదిక్ థింగ్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.